అనుకోవటం లేదు. ఓకే ఓకే వెంకటేష్ గారు. కానీ బ్రహ్మనాయుడు గారు ప్రభుత్వానికి మాత్రం ఒక సలహా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏదైతే అంబేద్కర్ స్మృతివనం కట్టి పెట్టాడో అలాగా విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 years లో ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం కట్టి పెట్టుకోగలిగితే చాలా మంచిది. ఎందుకంటే రేపొద్దున ప్రభుత్వం మారితే మీరు ప్రపోజ్డ్గానే ఎన్టీ రామారావు గారి విగ్రహం కానీ లేదా సగం పనులు కానీ చేసినట్లయితే పోకటి వేళ్లతో పెకలించి అవతల పడేస్తాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రేపు ఆయన ప్రభుత్వం వస్తే మాత్రం అంటే ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం లేదా అండి జగన్మోహన్ రెడ్డి గారికి? ఇష్టం లేకపోవడం కాదు బ్రహ్మనాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం ఉంది, ఇష్టం ఉంది. ఎలక్షన్ ప్రామిస్ చేశాడు కాబట్టి కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు జిల్లాగా చేయగలిగే గట్స్ చేశాడు. వాస్తవంగా ఇక్కడ చేయాల్సినటువంటి పేరు స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు గారి యొక్క పేరు పెట్టాలని చెప్పేసి కృష్ణా జిల్లా వాసులుగా రాష్ట్రంలో కాపు సమాజం మొత్తం కోరుకున్నప్పటికీ కూడా నేను ఎలక్షన్ ప్రామిస్ గా నేను ముఖ్యమంత్రి కాక ముందే తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు మీరెవరు వ్యతిరేకరించలేదు. కాబట్టి ఆ రోజు నేను ఇచ్చినటువంటి ప్రామిస్ గా చేసి చెప్పాను కాబట్టి మాట తప్పని ఒక పరిస్థితుల్లో నేను చెయ్యాలి కాబట్టి చేశాను అని చెప్పాడు. ఆ రోజు ఆయన ఏకపక్షంగా ఇంకొకటి ఆయన ఎవరితో చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చెప్పారు. ఆయన ఆ రోజున ఈ రోజు అదే పార్టీలో ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర గారు కూడా వెళ్ళి కలిశారు, రకరకాల నేతలందరినీ కలిసి. ఇప్పుడు మీరు చెప్తున్న ఎపిసోడ్ అంటే ఆ రోజు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి పేరును ఒక జిల్లాకి పెడతాను అని చెప్పిన క్రమంలో, ఎలక్షన్ ప్రామిస్ చేసిన క్రమంలో ఎవరు వ్యతిరేకించలేదు కాబట్టి నేను పెట్టాను అనేది ఆయన అభిప్రాయం. ఆయన చెప్పారని మీరు చెప్తున్నారు. లేదు బ్రహ్మనాయుడు గారు, ఆ రోజు ఎవరో వ్యతిరేకించలేదు. ఎందుకనంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోలే. కాబట్టి కృష్ణా జిల్లాలో ఎన్టీ రామారావు గారి ప్రభావం, అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ మద్దతు, వాళ్ళ ఓట్ల కోసం ఒక హామీ ఇచ్చేశారు, వచ్చినప్పుడు చూసుకుందామని. అంతేనా? అది జగన్మోహన్ రెడ్డి యొక్క మనోగతం, దాన్ని మనం చెప్పలేము. వినండి బ్రహ్మనాయుడు గారు, కాకతాళీయంగా ఇచ్చాడో, నిజంగా మనస్ఫూర్తిగా పెట్టాలని ఇచ్చాడో, మాట ఇచ్చాడు, పెట్టి చూపించాడు. అంబేద్కర్ స్మృతివనం బదులు ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి ఆలోచన, ఇటువంటి కుసంస్కారాలాగా ఇటువంటి చేసినటువంటి ఒక ఆలోచన, మా మామగారి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోవాలనుకున్నట్లు ఆ రోజు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్మృతివనం అని చెప్పేసి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చెప్పలా. కానీ రాజ్యాంగ నిర్మాతకి ఇవ్వాల్సినటువంటి గౌరవంలో భాగంగా తెలంగాణలో అక్కడ కేసీఆర్ గారు కడుతున్నారు, ఇక్కడ మనం కూడా కట్టుకోవాలి అని చెప్పేసి ఆ రోజున ఆయన అంబేద్కర్ స్మృతివనం కట్టాడు. కానీ ఆయన యొక్క కుటుంబ మనిషి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కడతాను అని చెప్పేసి ఏ రోజు అనలా. విజయవాడలో ఆయన అనుకున్నట్టు ఆయన దీక్ష పూనాడు, అంబేద్కర్ స్మృతివనం కట్టాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి విజయవాడ ప్రాంతానికి సంబంధం లేదు కదా సార్. ఇప్పుడు మీరు చెప్తున్న ఎపిసోడ్ లో ఎన్టీ రామారావు గారు అంటే ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో పుట్టారు కాబట్టి, ఆయన నిమ్మకూరు ప్రాంతం కాబట్టి, సో అక్కడ జిల్లా పేరు కానీ ఆయన విగ్రహం కానీ అమరావతికి కృష్ణా జిల్లాకి ఏ విధమైన సంబంధం లేదు. అది గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో భాగం. చూసుకుంటే ఎన్టీ రామారావు గారికి గుంటూరు జిల్లాకు కూడా ఏం సంబంధం లేదు. ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాన్ని కట్టడానికి గల ఏకైక కారణం ఆయన 1983లో ముఖ్యమంత్రిగా గెలిచి జనరంజకమైనటువంటి పరిపాలన చేసినటువంటి ఒక ప్రజానేతగా ఆయన విగ్రహాన్ని కట్టాలనుకున్నారు, తప్పు లేదు. అదే ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. ఓకే 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 కిషన్ గారు మళ్ళీ